నమస్తే వెల్కమ్ టు టీవీ 45 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఇందిరమ్మ చీరల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ ఎస్ మల్లారెడ్డి. శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. ఐబొమ్మ రవికి మరో షాక్, పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు. ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఇందిరమ్మ చీరల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మాజీ భారత ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 108వ జయంతిని పురస్కరించుకొని ఈనాడు నెక్లెస్ రోడ్ సాక్షిగా వందలాది మంది మహిళలు, సహచర మంత్రివర్గ సోదరులు, ఇందిరాగాంధీ గారి అభిమానులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి అందించిన సేవలు ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గౌరవాన్ని పెంపొందించిన విధానాన్ని ఈనాడు మనం స్మరించుకోవడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని, వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కలలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కలలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషిని చేయడం జరిగింది. రాజభరణాలు రద్దు చేసిన, బ్యాంకులను జాతీయకరణ చేసిన, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన, ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన, అదేవిధంగా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు. అదే కాకుండా మన దాయాది అయిన పాకిస్తాను మాటకు ముందు భారతదేశం మీద కాళ్ళు దువ్వుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు, పాకిస్తాన్ని ఓడగొట్టి నిట్ట నిలువున 2 దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది. 90,000 మంది సైనికులను, పాకిస్తాన్ సైనికులను మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ ఎస్ మల్లారెడ్డి. లోపట ఉన్నటువంటి పారిశ్రామిక భూములన్నింటినీ కూడా మల్టీ జోన్ మార్చడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే దీనికి సంబంధించి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, ఈ యొక్క పాలసీ ప్రకారం దీన్ని ఆమోదించడం జరిగింది. ఈ పాలసీ ప్రకారం దాదాపు 10,000 ఎకరాల పారిశ్రామిక భూములన్నింటినీ కూడా మరి మల్టిపుల్ జోన్లో మార్చుకొని ఇష్టారాజ్యంగా మరి నివాస ఇల్లు కావచ్చు, లేదా మల్టీఫ్లోర్ బిల్డింగులు కావచ్చు, లేదా కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, ఏవైనా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఔటర్ రింగ్ రోడ్ లోపల జీడిమెడ్ల, అదేవిధంగా మరి సనత్ నగర్, బాలానగర్, పటాన్ చెరువు, రామచంద్రపురం, కాటేదాన్, ఉప్పల్, నాచారం, చర్లపల్లి, మల్లాపూర్, ఇవన్నీ కూడా
కాటేదాంతో సహా ఇవన్నీ కూడా ఈ పారిశ్రామిక వాడలు మరి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వము ఏకపక్షంగా ఈ భూములన్నింటినీ మల్టిపుల్ జోన్గా మార్చడం వల్ల అనేక రకాలైనటువంటి పర్యావరణ విషయాలతో కాకుండా మరి అక్కడ మంచినీటి వసతి కావచ్చు, లేదా డ్రైనేజ్ విషయం కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు. ఇప్పటికే ట్రాఫిక్తోని చాలా ఇబ్బందుల పాలవుతున్నారు జనం. మరి ఇక్కడ మల్టీఫ్లోర్ బిల్డింగ్లు వస్తే మరి ఏ రకంగా ఈ 10,000 ఎకరాల భూముల్లో ఈ రకంగా వస్తే మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ యొక్క విధానం మార్పు వెనుక చాలా పెద్ద కుంభకోణం ఉంది. వేల కోట్ల రూపాయల యొక్క మరి చేతులు మారడానికి అవకాశం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇదే ఈ ప్రాంతంలో అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ బయట HMDA పరిధిలో కావచ్చు, దాదాపు 850 గ్రామాల్లో ఉన్నటువంటి 50,000 మంది రైతులకు పైగా భూములు మరి కన్జర్వేషన్ జోను, ఓపెన్ జోన్, సెమీ పబ్లిక్ జోన్, రిక్రియేషన్ జోన్, అదేవిధంగా ఈ రకంగా ఎలాంటి నిర్మాణాలకు అవకాశం లేనటువంటి జోన్లలో రైతుల భూములు ఉన్నాయి. ఒకవైపు ఏమో పారిశ్రామికుల భూములనేమో ఏకపక్షంగానే ఒకటే నిర్ణయంతో మరి మల్టిపుల్ జోన్గా మార్చితే రైతులు ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఆ భూములు జోన్లో మార్చడానికి కూడా మరి అవకాశం ఇవ్వడం లేదు. పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి రైతుల భూములను సేకరించి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఆ రకంగా పూల్ చేసిన తర్వాత మరి ప్రభుత్వానికి పోతే అప్పుడు డబ్బులు తీసుకొని వాటిని కన్జర్వేషన్ జోన్ నుంచి వేరే నివాస జోన్లకు, రెసిడెన్షియల్ జోన్లకు మారుస్తా ఉన్నాం. ఒకవైపు ఏమో పరిశ్రమలకు సంబంధించి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, మరొకవైపు రైతులకేమో మరి రైతుల విషయం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. మరి ఈ రకంగా రైతులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు దాదాపు శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ పైరసీ కేసులో అరెస్ట్ అయిన అతన్ని 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 5 రోజుల కస్టడీకి అనుమతించారు. దీంతో పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. కొత్త సినిమాలు ఓటీటీ కంటెంట్ ను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడన్న ఆరోపణలతో ఇమంది రవిని గత శనివారం కూకట్పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 7 ఏళ్లుగా ఐబొమ్మతో పాటు బప్పం, ఐవిన్, ఐ రాధా టీవీ వంటి పేర్లతో పలు వెబ్సైట్లను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రవి నివసిస్తున్న అపార్ట్మెంట్ లో పోలీసులు జరిపిన సోదాల్లో 3 కోట్ల నగదు, వందల సంఖ్యలో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని బషీర్బాగ్ లోని సిసిఎస్ కు తరలించి విచారణ జరిపారు. తాజాగా కోర్టులో హాజరుపరచగా కస్టడీకి అనుమతి లభించింది. ఓకేనా వాయిస్ ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిపాలన తాలూకా వాళ్ళ ఆలోచనలు, ఉద్దేశాలు చూస్తుంటే పరిపాలనలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుందా, రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా, లేదు వారికి ప్రజలు ఒకసారి మాకు ఓటిచ్చారు కదా, మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలిస్తాం, మాకు చట్టం లేదు, మాకు రాజ్యాంగం లేదు, మా ఇష్టమైన రీతిలో జరుగుతుందని ఆలోచన చేస్తే ఆ రకంగా జరుగుతుంది. చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు, చట్టపరంగా ఇది ఆలోచన చేయట్లేదు, వాక్ స్వాతంత్రం లేదు, పత్రికలకి స్వేచ్ఛ లేదు, ఇష్టారాజ్యంగా ఉంది.
నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎన్నో సందర్భాలు జరిగాయి. ఈ 16 నెలల 18 నెలల కాలంలో. కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్ళి గుంతకల్లు తీసుకెళ్ళి అక్కడ రాత్రి వరకు ఉంచి వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్ట్ చూపెట్టడం, తదుపరి న్యాయమూర్తి గారు వచ్చి ఓ 2 చీవాట్లు పెట్టిన తర్వాత వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ పత్రికాముఖంగా అడుగుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను. ఆయన ఏం మాట్లాడాడు? ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ ఏదైతే జరుగుతుందో, తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో, పరకామణి అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మొన్న వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా వయోవృద్ధుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సంక్షేమాధికారిని జరీనా బేగం ఆధ్వర్యంలో జరిగిన ముగింపు సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వృద్ధులు జీవించిన కాలంలో తమ ఆస్తిని తమ పేరు మీదనే ఉంచుకోవాలని ఆమె సూచించారు. వృద్ధులైన తల్లిదండ్రులు ఆస్తిని పిల్లలు తమ పేరు మీదకు మార్చుకున్న తర్వాత నిర్లక్ష్యం చేసి వారి ఆలనా పాలన చూడని సంఘటనలు చాలా ఉన్నాయని ఆమె అన్నారు. ఆస్తిని తమ పేరు మీద బదిలీ అయ్యాక సరిగా చూసుకోకపోతే ఆస్తిని తిరిగి పొందడానికి ఆర్డీఓను కానీ కోర్టును కానీ ఆశ్రయించవచ్చని ఆమె అన్నారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ మనం జరుపుకుంటున్నాం. గత వారంగా సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి సంబంధించి కొన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ర్యాలీలు, తర్వాత ఇతర కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి వచ్చేటప్పటికి అంటే ప్రభుత్వం నుంచి కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. మనకి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కానివ్వండి, దాని కింద వచ్చిన రూల్స్ ప్రకారం కానివ్వండి, సీనియర్ సిటిజన్స్కి సంబంధించి వారికి కొన్ని రక్షణలు ఈ చట్టాల కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే దానికి సంబంధించి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి కొంత పిల్లల నుంచి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని కూడా అటెండ్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించడం జరిగింది. అంటే మొబిలిటీకి వస్తే కొంత ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, విమాన టికెట్స్ కానివ్వండి, కొంత సీనియర్ సిటిజన్స్ అంటే కన్సెషన్స్, తర్వాత ఇట్లాంటివి, అది ఒక ఎగ్జాంపుల్. కానీ ఇలాంటివి కొన్ని సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం నుంచి చేయడం జరిగింది. సిటిజన్స్ నుంచి ఎక్కువ అవుతున్నాయి, అంటే సహాయం కోసం కానీ ఈ యాక్ట్స్ కింద టేకప్ చేసి వారికి రిలీఫ్ ఇవ్వడం కానీ, వీటికి సంబంధించిన అప్లికేషన్స్, దరఖాస్తులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా సంబంధించి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సేమ్ ప్రోగ్రాంలో మన సీనియర్ సిటిజన్స్ మీటింగ్లో కూడా చెప్పాను. కొంత మనం అవగాహన చేస్తున్నాం కానీ సరిపోదు. కొంత పెద్ద ఎత్తున ఈ అవగాహన కార్యక్రమాలు చేయడం అనేది జరగాలి. ఇల్లు ఉంటే ఇల్లు కానివ్వండి, పొలం ఉంటే పొలం కానివ్వండి, ఏముంటే అది, అంటే నన్ను చూసుకుంటున్నారు కదా, రేపు పొద్దున కూడా నన్ను వాళ్ళు చూసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో ముందే వాళ్ళ పేరు మీద ఆస్తుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు చూసుకున్నప్పుడు వీళ్ళు ఇబ్బందులు పడి
గిఫ్ట్ డీడ్ చేశాను, ఇల్లు ఇచ్చాను, వాటిని మళ్ళీ రివర్స్ చేయండి అని వస్తుంది. అట్లాగా చాలా వాటిలలో మన ఆర్డీఓ గారు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ గిఫ్ట్ డీడ్స్ అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ పేరెంట్స్కే ఆస్తుల మీద హక్కులు రిస్టోర్ చేస్తూ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఒకటి అయిపోయాక మనం యాక్షన్ తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి తంటాలు పడి చేయడం వేరు, మన తర్వాత ఇవ్వడం వేరు, మనం ఉన్నప్పుడే ఇచ్చుకొని బాధలు పడడం వేరు. అందుకని మరొకసారి నేను అందరినీ కోరేది ఏమంటే, మీకు మీ మీద ఎంత ప్రెషర్ వచ్చినా ఇమోషనల్గా కూడా ఫీల్ అవుతాం, ఓకే కొడుకే కదా కూతురే కదా, కాబట్టి ఎంత ప్రెషర్ వచ్చినా ఏం వచ్చినా కూడా మనం ఉన్నంత. అంబర్పేటలో నిర్వహించిన నారాయణ ప్రీమియర్ లీగ్ 2025-26 స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట్ సిఐ కిరణ్ కుమార్, ఎస్ఐ తరుణ్, జిఎం గోపాల్ రెడ్డి, ఏజిఎం బాలపరమేశ్వర్ హాజరయ్యారు. ఎన్జీ జోన్ ప్రిన్సిపల్, ఏఓలు, ఏడీలు, విపిలు, పీటీలు కూడా పాల్గొన్నారు. వివిధ క్రీడా విభాగాల్లో విజయం సాధించిన విద్యార్థులను ముఖ్య అతిథులు అభినందించి వారికి ట్రోఫీలు మరియు పథకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు క్రీడలను ప్రోత్సహించుకోవాలి, ఆరోగ్యంతో పాటు ప్రగతికి క్రీడలు దోహదపడతాయని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంబర్పేటలోని ఎంసీహెచ్ గ్రౌండ్స్లో నారాయణ స్కూల్స్ 10 బ్రాంచెస్ ఈరోజు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ అంబర్పేట ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. సో అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు 2 డేస్ అంటే ఈరోజు రేపు ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. సో ఇక్కడ దాదాపుగా 10 బ్రాంచెస్ స్కూల్స్ అన్నీ కూడా దాదాపుగా 1000+ స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఈ స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కు చాలా అవసరము. ఎందుకంటే వాళ్ళ యొక్క స్టడీలో చాలా స్ట్రెస్ అయినప్పుడు కూడా వాళ్ళు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా ఇంకా వాళ్ళు ముందు భవిష్యత్తు చాలా బాగుంటుంది. రీసెంట్లీగా మనకు వరల్డ్ కప్ మహిళలు గెలిచిన దాంట్లో కూడా అది మన భారతదేశానికి చాలా గర్వకారణం. అదేవిధంగా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని కూడా పిల్లలందరూ కూడా వాళ్ళ స్పోర్ట్స్లో రాణించాలని కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి నారాయణ ఏజిఎం గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏజిఎంలకు, అదే డీన్లందరికీ, ఫ్యాకల్టీకి, నాన్ ఫ్యాకల్టీ, టీచర్స్కి, ప్రిన్సిపల్స్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ విధంగా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవే కాదు, నారాయణ స్కూల్సే కాదు, ఎవ్రీ స్టూడెంట్స్ కూడా, ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మధ్య స్పోర్ట్స్ చాలా మంచిగా రాణిస్తున్నారు. మన ఈ స్పోర్ట్స్ అనేది ఇక్కడ ఇంటర్ లెవెలే కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత అదేవిధంగా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రాణించాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ అధ్యాపక బృందానికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తాను చిన్నతనంలోనే తమిళ భాష నేర్చుకుని ఉండాల్సింది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం జరిగిన దక్షిణ భారత సేంద్రియ రైతుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఓ రైతు నాయకుడు తమిళ ప్రసంగం తనని ఎంతగానో ఆకట్టుకుందని, కానీ అది అర్థం కాకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సులో రైతు నాయకుడు పిఆర్ పాండియన్ తమిళంలో ప్రసంగించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ, పాండియన్ ప్రసంగం తమిళంలో ఉండటం వల్ల అద్భుతంగా ఉంది, కానీ అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఇది చూశాక చిన్నప్పుడే నేను తమిళం నేర్చుకుని ఉంటే బాగుండేదనిపించింది అని అన్నారు. ప్రధాని వ్యాఖ్యలకు సభకు హాజరైన రైతుల నుంచి పెద్ద ఎత్తున చప్పట్లు లభించాయి. పాండియన్ ప్రసంగాన్ని తనకు హిందీ లేదా ఇంగ్లీష్లో అనువదించి ఇవ్వాలని గవర్నర్ ఆర్ఎన్ రవిని కోరినట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఇందిరమ్మ చీరల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ ఎస్ మల్లారెడ్డి. శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. ఐబొమ్మ రవికి మరో షాక్, పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.